మనం గూగుల్లో కొన్ని పదాలు అంటే కొన్ని ఇంగ్లీష్ పదాలు టైప్ చేసి మనం గూగుల్ని ఒక గేమ్ ఆడుకోవచ్చు అనమాట. అదేంటో చూద్దాం. కొన్ని పదాలు మీరు ఫోన్లో అయినా ఆడుకోవచ్చు, ల్యాప్టాప్లోనే దేనిలోనే తీసుకోవచ్చు. కొన్ని సరదాగా చాచా స్లైడ్ దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మైక్ కనబడుతుంది కదా, మైక్ మీద క్లిక్ చేస్తే మనం రైట్ లెఫ్ట్ టాప్ బాటమ్ ఇలా చెప్తుంది. ఇంకో డ్యాన్స్ చేస్తాం, డ్యాన్స్ చేయడం ఇలా చూపిస్తుంది చూడండి. ఈ మైక్ మీద ప్రెస్ చేయాలి. సరే వాయిస్ రైట్ నో అంటే రైట్కి వెళ్ళింది. Take it back now, y'all. One hop this time. One hop this time. Right foot, 2 stomps. Left foot, 2 stomps. Slide to the left. Slide to the right. Crisscross. Crisscross. Cha-cha, real smooth. Let's go to work. చాచా స్లైడ్. ఇంకోటి వచ్చి దివాలి. దివాలి అని క్లిక్ చేస్తే మనకి దీపాలు ఉన్నాయి అన్నమాట. దీపం మీద క్లిక్ చేయాలి. దీపం మీద క్లిక్ చేస్తే అలా వెలిగిద్ది అన్నమాట దీపం. మనం ఎక్కడ టచ్ చేస్తే అక్కడ దీపం వెలిగిద్ది. వెలిగిందా? అక్కడ టచ్ చేసి అక్కడ వెలిగిద్ది. అక్కడ అక్కడ ఎస్ ఎస్ అది అలా వెలుగుతుంది దీపం. అలా బ్రైట్గా వచ్చేస్తుంది దివాలి. ఇంకోటి కిచెన్ ఎమోజీ. ఎమోజీ అంటే మన దాంట్లో ఉంటాయి కదా ఫోన్లో ఎమోజీస్. ఆ దీంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే గెట్ కుకింగ్ కిచెన్ ఎమోజీ అనమాట. మనం ఒకటి యాడ్ చేసుకుంటే దానికి డిఫరెంట్గా చూపిస్తాయి ఎమోజీ. సెలెక్ట్ చేసుకోవాలి ఏదో ఒకటి. దీనికి డిఫరెంట్ ఉంది కదా, దీనికి డిఫరెంట్ ఉంది. నేను ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఎమోజీ కనెక్ట్ అయింది. మనం కాపీ చేసుకుని వాడుకోవచ్చు. ఉంటుంది. ఇంకోటి హోలీ. హోలీ అంటే ఏంటి? కలర్స్. మన డెస్క్టాప్ ఫోన్లో అయినా పడతాయి. హోలీ కలర్స్ రంగులు పడతాయి అన్నమాట. రంగులు పడి అది మనం ఎట్టని రంగులు వేసుకోవచ్చు. వాటర్ సింబల్ కనబడుతుందా? వాటర్ సింబల్ మీద క్లిక్ చేస్తే మొత్తం క్లియర్ అయిపోద్ది అన్నమాట. అది